నమస్తే. నేను రికార్డ్ చేస్తున్నా మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రీ డిసగ్రీ యా అగ్రీ. మళ్ళీ ఓకే అయిన తర్వాత మళ్ళీ తీసేయనొద్దు. యా ఓకే ఓకే. ఓకే సరే, డీటెయిల్స్ చెప్పనా? సో 5498 9:25 AM తుమ్మలపల్లి తెలంగాణ కదా? అది అవునండి. నల్గొండ కర్ణాటక కాదు కదా? కాదు, నల్గొండ, ఓకే తెలంగాణ, నల్గొండ. యా ఓకే 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 సరే సరే. 9:25 AM రాసిందా? పేరెంట్స్ రాసిందా అది పక్కాగా? అవునండి, పేరెంట్స్ రాసింది కరెక్ట్. శ్రీరామనవమి రోజు అని. యా 9:25కి. ఓకే, నవమి వచ్చింది, శ్రీరామనవమి, సంతోషం. సరే చెప్పాలి. వృషభ లగ్నం వచ్చింది మీది, తర్వాత నక్షత్రం పుష్యమి నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? యా పుష్య నక్షత్రం. రెండో పాదం. చెప్పాలి, ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? ప్రజెంట్ నేను ఐటీలో జాబ్ చేస్తున్నా. అంటే ప్యాకేజ్ అంతేం లేదు. అంతేం లేదంటే ఎంత ఉంది? ఇప్పుడు ప్రజెంట్ హ్యాండ్ ఒక 30 వస్తున్నాయి మంత్కి. 30,000 మంత్లీ వస్తున్నాయా? 30,000 అంతే. ఓకే రైట్, గుడ్. ఆల్మోస్ట్ ఒక జాయిన్ అయ్యి ఒక 4 years అవుతుంది. ఏం చేస్తున్నారు మీరు సాఫ్ట్వేర్లో అంటే? ఇది సేల్స్ ఫోర్స్ ఉంటుంది కదా. అవును అవును. స్టార్టింగ్ లో సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ ఉండే. ఇది సిపిక్యూ అంటే ఐడియా ఉందా? ఇప్పుడు ప్రజెంట్ సేల్స్ ఫోర్స్ సపోర్ట్ ప్రాజెక్ట్. సపోర్ట్ అంటే ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ వస్తే మళ్ళీ ఒకసారి డేటా సరిగ్గా వెళ్తుందా, అంత అవుతుందో లేదా అనేదా? అవును అంతే. అంతే, జస్ట్ ఆ పర్టికులర్ది ఎట్లా, ఎందుకు ఆ ఫామ్ ఎక్కడ మిస్ అయింది ఏంటిది అనేది మనం డేటా స్టోరింగ్ రిట్రైవింగ్ని వెరిఫై చేయాల్సింది ఉంటుంది మళ్ళీ. అంతే, డేటా అప్డేట్స్ చేసి మళ్ళీ అది వర్క్ అయ్యేలాగా. ఇప్పుడు మళ్ళీ డేటా పాస్ చేస్తే డేటా పాస్ అవుతుంది. అవును అంతే. ఓకే, దీనికి కోడింగ్ అవసరం ఉండదు కదా? కోడింగ్ అంతేం అవసరం లేదు, అంటే అవసరమే కొంచెం డీకోడింగ్ కొన్ని డీబగ్గింగ్ కోసం వాళ్ళ సేల్స్ ఫోర్ కోడింగ్ ఉంటుంది కదా మళ్ళీ. అవును ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు ఏం కావాలైతే? కెరియర్ గ్రోత్. యా జాబ్ స్విచ్ చేయడానికి ఇది అసలు రైట్ టైం అయింది. కొంచెం కెరీర్ ఎలా ఉంటుంది. ఓకే సరే సరే. మరి మీరు ఏమైనా నేర్చుకుంటున్నారా మరి? నేను ఇప్పుడు సేల్స్ ఫోర్స్ లోనే ఒకటి ఏజెంట్ అని ఏజెంట్ ఫోర్స్ ఉంటుంది. ఓకే. ప్రజెంట్ అది యా అది నేర్చుకుంటున్నాను. అదేం చేస్తుంది? ఆటోమైజ్ చేస్తుందా? యా ఓకే, దానికి కోడింగ్ అవసరం లేదా? కోడింగ్ దానికి అవసరమే, కాకపోతే దీని కూడా అంత మొత్తం డీప్ లెవెల్ అవసరం ఉండదు. జస్ట్ ఎప్పుడైనా అనలైజ్ చేయడానికి అవసరం పడుతుంది. మాక్సిమం దేనిలో ఉన్నారు వాళ్ళు? జావాలో ఉన్నారా సేల్స్ ఫోర్స్ వాళ్ళు? జావానే, కానీ అపెక్స్ అంటారు. అదే అర్థమైంది, దాని మీద ఫ్రేమ్ వర్క్ లాగా. యా ఓకే సరే, చూద్దాం చార్ట్ చూద్దాం ఎట్లా పోతా ఉందో. సో మరి నేనైతే ఒక 10 నిమిషాలు వెనక్కి వేసుకున్నాను. వృషభ లగ్నం వచ్చింది. చంద్రుడు లగ్న నక్షత్రాధిపతి అనే తృతీయంలో స్వక్షేత్రగతుడు అయినాడు, మంచిగానే ఉన్నాడు. దాని స్టార్ లార్డ్ శని ఏమయ్యాడు? లాభంలో ఉన్నాడు, కథ గండాంతర పాదంలో ఉన్నాడు. ఉన్న ప్రాబ్లం ఏం లేదు, ఫైన్. తర్వాత అక్కడ రవి కూడా ఉన్నాడు, మరి రవికి దిగ్బలం వచ్చింది కాబట్టి రవి లీడింగు, సో గుడ్. సో రవిచంద్రులు బాగానే ఉన్నారు. నవమి తిథి మంచిగానే, నవమి అయిపోతూ ఉంది, దశమి వస్తూ ఉంది అనుకుంటుంది. ఓకే, శుద్ధ నవమి కాదు ఎగ్జాక్ట్లీ. సో నవమి అయిపోతూ ఉంది, రవిచంద్రులు కోణంలోకి వచ్చేసారు కదా, మంచిది అది. శని బుధుడు నీచంలో పడ్డాడు. ఓకే సరే, దశమంలో గురువు శుక్ర కేతువులు ఉన్నారు. లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, తర్వాత కుజుడు వ్యయభావంలో ఉన్నాడు, స్వక్షేత్రగతుడని. చార్ట్ అయితే బాగానే ఉంది, అఫ్లిక్షన్ ఏం లేదు, అర్థమైందా? సో మంచిగా ఉన్నాయన్నమాట గ్రహాలు. కాబట్టి ఏంటిది, మీరు జీతం ఎక్కువ తక్కువ అనేది కాదు, లాంగ్ వే టు గో. సో మంచిగా స్టెప్ బై స్టెప్ ఎదిగేదానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 54/1998 9:15 తీసుకున్నాను, పెద్ద మీ లగ్నం ఏం మారదు. సో బిట్ ఆఫ్ 10 minutes కరెక్షన్. ఒకసారి 98 నుంచి చూద్దాం, అనుకున్నట్టుంటే వెళ్దాం. కుటుంబాధిపతి నీచంలో పడ్డాడు కదా, అష్టమాధిపతిని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఫ్యామిలీ సిచ్యువేషన్స్, ఒకసారి ఫ్యామిలీ హెల్త్, అట్లా చిన్న చిన్న ట్విస్టులు వస్తాయి కానీ బట్ బాగానే ఉంది కాబట్టి అన్ని సాల్వ్ అయ్యేదానికి అవకాశం ఉంది. చూద్దాము. అంటే ఒకటి ఉంది చెప్పాలి. ఇప్పుడు ఏమొద్దు, అసలు ఫ్లోలో మనకి టైం ఈవెంట్స్ వస్తాయి కదా, అప్పుడు చెప్తాం. అప్పుడు నేను చెప్తాను, ఆ ఈవెంట్ టైం పట్టుకుంటున్నాను లేదో చూద్దాం. మనకి ఎందుకు వెరిఫై చేస్తున్నాం, స్కిల్ ప్రజెంటేషన్ కాదు కదా, జస్ట్ మనం అనుకున్నట్టుంటే మీకు చెప్తే ఉపయోగపడుతుంది అని, అంతే కదా. సో
లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు, అక్కడ ఏమి మనకేమి లేదు. కాకపోతే అవి గండాంతర పాదాల్లో ఉన్నాయనేదే ఒక డిసప్పాయింటింగ్ మ్యాటర్ అనమాట. సరే చూద్దాం, అది ఫ్లోలో అర్థమవుతుంది. సో 98, 98, 99, 98 అంటే అక్కడ మనకి శని భుక్తిలో శని దశలో బుధభుక్తి జరుగుతూ ఉన్నది. బుధుడు నీచ రాశినే మళ్ళీ ఉన్నాడు కదా. సో కాబట్టి అది కొంచెం కాంప్లికేషను. అవి అక్కడ ఉన్న ఈ జలరాశుల్లో ఒక్కోసారి బ్రీత్, చిన్న చిన్న ఫీవర్స్ అట్లాంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి చిన్నప్పుడు. నార్మల్, ఎందుకంటే కుటుంబాధిపతి నీచబడితే ఆ దశభుక్తిలో కాబట్టి అది ఖచ్చితంగా ఇండికేట్ చేస్తుంది అనమాట. సంథింగ్ ఫ్యామిలీ హెల్త్ ఏదో ఇండికేట్ చేస్తుంది. అది వచ్చినప్పుడు చెప్దాం. ప్రస్తుతానికి చిన్నప్పుడు హెల్త్ అంతా బాగానే ఉందా? గుడ్డా? బాగానే ఉంది అనుకుంటా. ఓకే. దాని తర్వాత మళ్ళీ 10th హౌస్తో మార్స్ ఇవన్నీ సెక్స్టైల్ ఫామ్ అవుతున్నాయి కాబట్టి 98, 99 ఫ్యామిలీ సిచ్యువేషన్ ఇవన్నీ పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్ ఏం చెప్పట్లేదు. దాని తర్వాత మీకు ఎక్కడ ట్రిగర్ చేయాలని అంటే 2006లో ఓకే శని దశ కుజభుక్తి జరుగుతూ ఉన్నది. ఇద్దరు గండాంతరాల్లో ఉన్నారు, ఇద్దరు కేతుని ఫాలో అవుతున్నారా, కుజుడు కేతుని ఫాలో అవుతున్నాడు. దాని తర్వాత రాహుభుక్తి వచ్చింది. అదిగో ఆ రాహుభుక్తి 2006 నవంబర్ తర్వాత వచ్చింది కదా. ఆ రాహు గురువుని ఫాలో అవుతాడు అనమాట, గురువు లీడింగ్ కాబట్టి. సో గురు రాహుల కలయిక, తర్వాత రవిశనుల కలయిక, ఇవన్నీ కొంచెం ఇబ్బందికరమైన కాంబినేషన్స్ అనమాట. కాబట్టి అక్కడ కొంచెం ట్విస్ట్ చెప్పాలి, ఎందుకంటే బుధుడు వక్రించి వెళ్తున్నాడు. సో బుధుడి నక్షత్రంలోనే ఆ చతుర్థాధిపతిను కుటుంబాధిపతి ఆ దశమాధిపతి ఉండడం వల్ల ఛాలెంజెస్ అనమాట. కాబట్టి ఆ 2006లో ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్, ఫాదర్ హెల్త్, వర్క్, కెరియర్ ఛాలెంజెస్ ఏమైనా కనిపించాయా? ఏం లేదు, అంత బాగున్నాయా? అంటే అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు, 8 years కాబట్టి. 8-9 ఇయర్స్కి గుర్తులేదు. ఓకే. ఏం చేసేవాళ్ళు మీ ఫాదర్ అప్పుడు? ఫాదర్ ఇది మోటార్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ మెకానిక్ అన్నమాట. ఎలక్ట్రికల్ మోటార్స్. ఓకే. వాటర్ యా మోటార్స్ అట్లా, అంతే కదా? యా అంతే అవును. ఓకే 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 సరే. దాని తర్వాత అక్కడ నార్మలే ఉంది. అంటే మీకు ఓన్ షాప్ ఉందా, లేదంటే అది మెకానిక్ వర్క్ చేసేవాళ్ళ? అంటే ఇంటి దగ్గరనే అనమాట. ఇంటి దగ్గరనే మెకానిక్. ఓకే. ఏదైనా ఉంటే రిపేర్ చేయించుకోవడం. ఓకే. తర్వాత సరే, అక్కడ మనం అనుకున్నట్టుగా లేదు, అర్థమైందా? 6, 7, 8, 9 నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కానీ అవన్నీ అనుకున్నట్టు లేవు అక్కడ మరి. ఓకే సరే, మీకు గుర్తులేదు అంటున్నారు కదా, వదిలేసేయండి. మళ్ళీ చూద్దాం. ప్రోగ్రెస్ అయితే లేదు, ఓకేనా? సో మామూలుగా ఏది ఉందో అలా నడుస్తోంది, కానీ అక్కడ బాగాలేదు కాబట్టి స్కోప్ ఆఫ్ ఇప్పుడు ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు 10 రూపాయలను 20 రూపాయలకి వెళ్ళాలంటే వెళ్ళనీయకుండా అలానే ఉంచుతోంది అది, ఆ సిచ్యువేషన్ అది మనం చెప్తా ఉంది. ఎందుకంటే చిన్నప్పుడు బుధుడు అంతా వక్రిచ్చాడు కదా. సో స్కోప్ ఇవ్వట్లేదు ఫ్యామిలీ ప్రోగ్రెస్కి, అర్థమైనా? తర్వాత నెక్స్ట్ తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ జరుగుతూ ఉంది. మళ్ళీ లిఫ్ట్ వచ్చినప్పుడు చెప్తా, వచ్చేంత వరకు సెల్ఫ్ ఎఫర్ట్. తర్వాత 2014లో మీకు ఎడ్యుకేషను అంతకుముందు దానికన్నా కూడా కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపించిందా? 14, 15 10th క్లాస్ ఉండి ఉంటారు. ఎందుకంటే మంచిగా ప్రోగ్రెసివ్ వీనస్ జూపిటర్ మీద నుంచి వెళ్ళాడు అనమాట. ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్ అది మన చేతుల్లో లేని విషయం కదా. కాబట్టి ఇది మన చేతుల్లోది కాబట్టి ఇక్కడ ఎంతో కొంత ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు మెర్క్యూరీ దశ వచ్చింది, ఇద్దరు పరివర్తన యోగం పట్టారనమాట, గురువుని ఫాలో అవుతారు. ఇది మంచి విషయం. ఎట్టయినా గురువునే ఫాలో అవుతాడు, తర్వాత డైరెక్ట్ అయినా కూడా గురువే ఫాలో అవుతాడు. ఓకే. సో కాబట్టి మంచిది. సో దశమంలో ఉన్న ప్లానెట్స్లో చతుర్థం నుంచి కనెక్షన్ వచ్చింది. శుక్రుడు గురువు, శుక్రుడు కేతు. సో కేతువే లీడింగ్ చేస్తూ ఉంటాడు. ఓకే సార్. దాని తర్వాత ఇక్కడ మనం ఏమి ఆపట్లేదు. ఓకే. సో గుడ్ ఇన్ ఎడ్యుకేషన్ మీరు ఏదైతే చదువుతున్నారో బాగానే ఉందని చెప్తున్నా, పాజిటివ్గా చెప్తున్నా. ఓకే. తర్వాత పని చేసాయి కదా, దాని తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ప్రోగ్రెసివ్ మార్స్, ఇది ఇంకొక ఆస్పెక్ట్స్ వస్తుంది ఇక్కడ. ఒక మళ్ళీ అనుకూలంగా లేని ఒక ఆస్పెక్ట్ వచ్చింది అరౌండ్ 2022 ఆ ప్రాంతంలో. అది రాహుభుక్తులు ఎందుకో ఆ గురు రాహుల గురుచండాల యోగంలాగా పనిచేస్తున్నాయి. మళ్ళీ 2021 సెప్టెంబర్ నుంచి 24 మధ్యలో మళ్ళీ ఛాలెంజ్ వచ్చిందనమాట. ఛాలెంజ్ వచ్చినప్పుడు డ్రైవింగ్, హెల్త్, పేరెంట్స్, తర్వాత జాబ్ కానీ అనుకున్నంత ప్రోగ్రెస్ లేకపోవడం కానీ, జాబ్ వచ్చిందని చెప్పినా కానీ నువ్వు కష్టమైన దానిలో పనిచేస్తున్నావు అని చెప్తా, సేల్స్ వర్క్ చెప్పినా ఏది చెప్పినా, అర్థమైందా? సో ఇట్లా డిఫికల్టీస్ చెప్తాను అనమాట. 2021, 22, 23 వరకు, ముఖ్యంగా 22 ఏప్రిల్ నుంచి 23 ఏప్రిల్ లోపు ఖచ్చితంగా ఇది ట్రిగరింగ్ ఈవెంట్. ఇంతకు ముందు కూడా పనిచేస్తూ ఉందన్నమాట. 20 నుంచి కూడా పనిచేస్తుంది, కానీ ఇక్కడ ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. 22 దగ్గర బాగా పనిచేస్తుంది. 22, 23 అంటే మీకే డిసాటిస్ఫాక్షన్ లాగా ఉంటుంది. అంతకుముందు కొంచెం పర్వాలేదు, అంటే మీరు ఆ చదువు కానీ 20, 21 వరకు వెళ్ళింది, కానీ తర్వాత పడిపోయింది చార్ట్. కనిపించిందా? 20
అది జాబ్ వచ్చింది కానీ అంటే సాటిస్ఫాక్షన్ లేదు. యా ఓకే. ప్లస్ 2019లో డాడీ చనిపోయాడు, డాడీ లేడు యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో, అదే మనం 20 దగ్గర నుంచి చెప్తున్నాం. కొన్ని 1 ఇయర్ తేడా వచ్చింది కదా! సో, మనం కుటుంబాధిపతికి చెప్పాం తప్ప అక్కడేమీ చెప్పలేదు. ఓకే. కుటుంబాధిపతి అంటే మీ ఫాదర్ ఎలా చనిపోయారు? ఇది అంటే లివర్ డ్యామేజ్, ఓకే. లివర్ డ్యామేజ్ అంటే ఇంతకుముందు ఆస్పెక్ట్ మనం ఏం చెప్పామనంటే లివర్ అనేది ఒకేసారి అవ్వదు కదా! ఓకే. సో, లెట్స్ సే 2000 మనం ఒక ఆస్పెక్ట్ చెప్పాం, గుర్తుందా లేదా మీకు? 2007, 8 ఇక్కడ చెప్తే ఏం లేదు చిన్నప్పుడు కదా నాకు గుర్తు లేదని చెప్పారు. అర్థమైందా? సో ఇక్కడ కూడా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. కుటుంబాధిపతి కదా, సో ప్రోగ్రెస్ ఇవ్వట్లేదు, ప్రాబ్లము, ఛాలెంజ్ అని చెప్పాను చూసారా, ఇదే టైంని చెప్తాం అనమాట. 2006 నుంచి 2009 మధ్యలోనే డ్యామేజ్ అయింది. లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుంది? ఏమైనా డ్రింకింగ్ వల్ల డ్యామేజ్ అవుతుంది? ఎందుకు డ్యామేజ్ అవుద్ది? డ్రింకింగే కదా. ఓకే. జస్ట్ ఐడియా కోసం అడిగా అంతే. దాని తర్వాత ఇప్పుడు ఆస్పెక్ట్ ఏం లేదు. మళ్ళీ దాని తర్వాత 22 దగ్గర నుంచి మళ్ళీ డ్యామేజింగ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మీకు ప్రోగ్రెస్, స్కోపు ఇవన్నీ అనుకున్నట్టుగా లేవన్నమాట. ఇదంతా స్పాయిలింగ్ సినారియోస్ కనిపిస్తాయి. ఓకే. ఇవన్నీ ఇబ్బందే కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కువ సంపాదన వచ్చిందనుకో, ₹1,00,000 వచ్చిందనుకో, అన్నీ అయిపోయినాయి, 10,000 మిగిలినాయి అని చెప్తారు. అర్థమైందా? లేదంటే సంపాదన రాకుండా అన్న అవుతుందన్నమాట. ఇట్లా మనము లర్నింగ్ స్కోప్ లేదు. అర్థమైందా? మీరు ఇప్పుడు ఫామ్ బిల్డ్ చేస్తున్నారు, డేటా వస్తుంది వెళ్తుంది అని అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ రొటీన్ జాబ్ కదా. మళ్ళీ దానిలో ఛాలెంజ్ ఏముంది? నేనైనా చేయొచ్చు కదా, అంతేనా కదా? 2 రోజులు ట్రైనింగ్ ఇస్తే. కాబట్టి స్కోప్ ఆఫ్ గ్రోత్ ఆబ్వియస్లీ అనుకున్నట్టు ఉండదు కదా. అది పాయింట్. దాని తర్వాత ఏమన్నా షిఫ్ట్ అయితేనే, అంటే ప్రోగ్రెస్ అయితేనే దాని లెక్క, లేదంటే ఏం లేదు. అప్పుడు దాకా అంతే ఉంటుంది అనమాట. ఓకే. 23 అంటే అంతే ఉంటుందంటే నువ్వు అంతే ఉండమని కాదు, మనం ఏదో ఒకటి చేయడానికి ట్రై చేయాలి. ఓకే. 2000 ఇప్పుడు వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడే వరకు కూడా మీకు జాబ్ తీసేయరు. అర్థమైందా? ఓకే. సో ఏదైనా మిమ్మల్ని అలానే మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అలాంటి సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బ్యాడ్ ఆస్పెక్ట్లో వచ్చింది, గుడ్ ఆస్పెక్ట్ వస్తే కానీ అది పోదనమాట. దాని నుంచి మనం బయటపడం అది. సో పెద్ద ఫ్లక్చువేషన్ చెప్పేదానికి ఏమీ లేదు అనమాట. సో ఇట్లా ఏముంది, నేను స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, తర్వాత ఉద్యోగానికి వెళ్ళా, వచ్చాను అన్నట్టే ఉంటుంది. ఇట్స్ వెరీ న్యూట్రల్గా అలా చెప్తా ఉండాలి తప్ప మిరాకిల్ ఏమీ చెప్పేదానికి ఏమీ జరగలేదు. ఇక్కడి నుంచి మన చాప్టర్ స్టార్ట్ చేయాలి, అప్పుడు లెక్క అనమాట. సరే మాట్లాడదాము. నేను చెప్పింది ఇప్పుడు 10లో ఒక 2 సరిపోయినాయా, 3 సరిపోయినాయా, ఒక 8 దాకా వచ్చిందా? అంటే మీకు ఏం మూమెంట్ లేదు, ఫ్లక్చువేషన్ లేదనేది కూడా ప్రిడిక్ట్ చేయాలి కదా. ఎంత సరిపోయింది? అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు 2006లో అన్నారు. అవును, 6 to 9 డ్యామేజ్ కదా. అప్పుడు మీ ఫాదర్ సిచ్యువేషన్, అడిక్షన్, డైవర్షన్ ఎట్టున్నాయో చూసుకోండి అప్పుడు. 21లో ప్లస్ 21లో ఒక చిన్న బైక్ యాక్సిడెంట్ కూడా అయ్యింది నాకు. అంటే అది ఇంకా రికవరీ కూడా, అంటే మొత్తం ప్యూర్ గా రికవరీ కాలేదన్నమాట. ఓకే. ఓకే. లిగమెంట్ ఇంజురీ అది. లిగమెంట్ ఇంజురీ అంటే కాలుకా? కాలుకి ACL ఉంటుంది కదా. ఓకే. ఓకే. సో మోకాలు బాసమంటం వేసి కూర్చోవడం అవన్నీ ఇబ్బంది ఉందా? అలాంటిది. ఓకే. ఓకే. లాంగ్ టైం కూర్చోలేము. సో ఇప్పుడు అది తగ్గుద్దట్నా? యాక్చువల్లీ అది లాస్ట్ ఇయర్ సర్జరీ చేయించుకున్నాను. ఇంకా పెయిన్ అనేది పూర్తిగా ఏం తగ్గలేదు ఇంకా. ఓకే. ఓకే. అదే. సరే. ఓకే. సో అదే ఆ బ్యాడ్ ఆస్పెక్ట్ జరుగుతుంది కదా. మార్స్ ఇప్పుడు కూడా సన్ స్క్వేర్ యురేనస్ నాలెడ్జ్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకోలేకపోవడం, స్పీడ్గా వెళ్ళట్లేదు చార్ట్. అర్థమైందా? ఓకే. సరే, ఎంత సరిపోయింది? 2 సరిపోయినాయా? 2 మార్కులు వచ్చాయా? 8 మార్కులు వచ్చాయా? పాసా ఫెయిల్? పాస్ అయ్యండి, మీరు చెప్పారు. టైం లైన్ సింక్ అయిందా? అది సింక్ అయింది. ఓకే. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? మీరేదో చెప్తా అన్నారు ఫాదర్, దాని గురించేనా? ఓకే. ఓకే. సరే. ఎంతమంది మీరు అన్నదమ్ములకు, చెల్లెలు? నేను, అక్కకి పెళ్ళయింది. ఓకే, సంతోషం. ఇప్పుడు కెరియర్ ప్రోగ్రెస్ గురించి అడుగుతున్నారు, ఇక ముందుకు చెప్పాలి, సరిపోయింది కాబట్టి. కాన్ఫిడెన్స్ వచ్చిందా మీ టైంకి, ఈవెంట్స్ టైం లైన్కి? వచ్చింది. ఓకే, రైట్, గుడ్. నువ్వు కదా. సో ఇప్పుడు మీరు కొత్తది ఏదైతే నేర్చుకుంటా ఉంటారో ఇవి మీకు స్కోప్ స్టార్ట్ అయింది. ఇప్పుడు చాప్టర్ స్టార్ట్ అవుతా ఉంది. అర్థమైందా? ప్రోగ్రెసివ్ సన్ బయటికి వెళ్ళిపోవాలి. 2027 ఏప్రిల్ నుంచి ప్రోగ్రెసివ్ వీనస్ పెళ్లి కాలేదు కదా? లేదండి. ఓకే. ప్రోగ్రెసివ్ వీనస్
ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడు చిద్రదశ జరుగుతూ ఉన్నది. సో శని బుధులు అదే ఫాలో అవుతుంది కదా. సో శని బుధులు అయిపోయారు, ఎందుకంటే ఆ నీచత్వాన్ని ఫాలో అయ్యారు, గండాంతరాన్ని ఫాలో అయ్యారు. అందుకని పెద్ద స్కోప్ వర్కౌట్ చేయలేదు. వృషభ లగ్నానికి వీళ్ళిద్దరు యోగకారకులు అనమాట. 5th and 9th లార్డ్స్ కదా, వాళ్ళే ఇవ్వలేదన్నమాట రిజల్ట్ అది. ఇప్పుడు ఇది అయిపోతుంది కదా చిద్రదశ, మిమ్మల్ని పికప్ చేయాలి. పికప్ చేయాలంటే మీరు ఎదగాలి. ఎదగడం కోసం మీరు నేర్చుకునేది ఉంటే నేర్చుకోవాలి, ఏది చేయగలుగుతారో అది చేయాలి. అవన్నీ అవకాశం ఇస్తుంది, మరి మీరు ట్రై చేయాలి. అర్థమైందా? యా ఓకే. మీరు సిన్సియర్గా ఉంటేనే అవి పని చేస్తాయి, మామూలు ఉంటే పని చేయవన్నమాట అవి. ఎందుకంటే గండాంతరంలో ఉన్నాయి కదా. మరి అది మీరు కూడా ఎక్స్ప్లోర్ చేశారా? గండాంతరం అంటే ఏంటిది, అది ఇది చూసారా? లేదండి, ఇంకా మొత్తం చూడలేదు. మా ఛానల్ ఎప్పుడు దొరికింది ఏంటిది? ఎన్ని రోజులు అవుతుంది? మీరు ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారు? ఇప్పుడు 1 year ఎక్కువనే అనుకో, రిజిస్టర్ అయింది చాలా డేస్ కిందనే. ఓకే, రిజిస్టర్ అయ్యి వెయిట్ చేస్తున్నారు అంతే, ఇక మీరు ఛానల్ ఏం చూడట్లేదు. స్టార్టింగ్ లో చూసాము అప్పుడు. ఓకే సరేలే. తర్వాత ఓకే ఓకే. 27 ఏం జరుగుతుంది? ఇదిగో ఇప్పుడైతే 27 నుంచి బాగానే ఉంది. ఓకే గుడ్. ఓకే 28 ముందుకు పోతా ఉంది చార్టు. ఆపేదానికి ఏమీ పోవట్లేదు కాబట్టి మనం ఆపేదానికి చెప్పేది ఏమీ లేదనమాట. కంటిన్యూ అనమాట. 31 మా తర్వాత కేతు వస్తాడు. కేతు స్టార్లాడ్ ఎవరు? రాహు. కేతు స్టార్లు ఎవరున్నారు? మనకి మార్స్ ఉన్నాడు. సో మార్స్ వ్యయాధిపతి వ్యయంలో ఉన్నాడు కదా, లాభభావంలో విపరీత రాజయోగం. అవన్నీ మంచి విషయాలే అనమాట. గుడ్ రిజల్ట్సే కంటిన్యూ చేస్తాయి అనమాట. ఏమి ఆపేదానికి ఏం లేదు. ప్రోగ్రెసివ్ మార్స్ సన్ను కలిపి నెటల్ జూపిటర్ కూడా సెక్స్టైల్ ఇస్తారు మంచిగా. సో ఏమి దాన్ని కంటిన్యూ అనమాట. ఓకే ఒక్కటి చెప్తా, ఆ 2036 దగ్గర రేపు పొద్దున్న రెసిషన్ సైకిల్ కూడా మిమ్మల్ని ఏమీ చేయదు. అర్థమైందా? మీరు సాఫ్ట్వేర్లోనే ఉన్నా మిమ్మల్ని కూడా ఏం చేయదు అనమాట. ఓకే ముందుకే పోతాం చాటు. ఇప్పుడు ఎట్టయితే బాగాలేదని చెప్పానో బాగుందని అలా చెప్పాలి అంతే. ఇక నేను అర్థమైందా? వీనస్ దశ జరుగుతోంది. వీనస్ స్టార్లో రాహు చతుర్థంలో ఉన్నాడు. వీనస్ స్టార్లాడు కూడా బాగానే ఉన్నాడు. సో ఇక్కడ ఆపాల్సిన విషయం ఎక్కడ వస్తుందో తెలుసా? ఆల్మోస్ట్ 20, 39, 40 వరకు. అక్కడ వరకు ఏం లేదు. అక్కడ వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 12-13 ఏళ్ళు పైకి వెళ్ళిందా చాటు. తర్వాత అక్కడ ఒక 2-3 ఏళ్ళు, 40 నుంచి ఒక 2-3 ఏళ్ళు కొంచెం స్లో అవుతుంది. 43 ఏళ్ళు. దాని తర్వాత మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ చాటు పర్వాలేదన్నమాట. ఓకే ఇక అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం. బాగానే వెళ్తుంది. వీనస్ దశ కూడా పనిచేస్తుంది చాలా వరకు. మధ్యలో ఆ 10th హౌస్ మార్స్ని కంజంక్షన్ చేసేదానికి లాస్ట్లో వస్తుంది అనమాట. రెండు అప్కమింగ్ దశలు పనిచేస్తాయి. ఇప్పుడు చిద్ర దశ కూడా పనిచేస్తుంది. సో మీది ఏందనంటే ఇప్పుడు ఎట్లయితే ఒకే మూమెంట్లో వెళ్ళింది చూసారా చార్ట్, అట్టనే అదే మూమెంట్లో చిన్నగా వెళ్తూ ఉంటుంది, స్లోగా. అర్థమైందా? స్టేబుల్గా వెళ్తూ ఉంటుంది. మీది ఏదున్నా లేకున్నా మీరు రంది లేకుండా ఉంటారు. కరెక్టేనా? అంతే అండి. పెద్ద టెన్షన్ అని ఏముండవు. అదే అది కూడా అదృష్టమే. మరి టెన్షన్ లేకుండా ఉండగలగడం కూడా అందరికీ పాసిబుల్ అనుకుంటారా? వృషభ లగ్నం వచ్చింది, లగ్నం వర్గోత్తమ అయింది. అక్కడ కూడా శుక్రుడు బాగున్నాడు, బుధుడు కూడా బాగానే ఉన్నాడు. ఓకే అంటే పర్వాలేదు. శని గురువులు ద్వితీయంలో ఉన్నాడు, కుజుడు కూడా వర్గోత్తమం అయ్యాడు. ఓకే రేపు పొద్దున వచ్చే కేతు దశ, కేతు వచ్చేసేసి ఎక్కడ ఉన్నాడు? ద్వితీయంలో ఉన్నాడు. ఓకే కెరియరు ఇవన్నీ కూడా మీరు ఈ కమ్యూనికేషన్ కన్సల్ట్. ఇప్పుడు ఈ 3rd హౌస్ అర్థమైందా? ఇప్పుడు ఏని వాడుకోవడం కూడా 3rd హౌసే తెలుసా? అర్థమైందా? ఏలో మనం చేసేది ఏముంది, ఏ చేస్తుంది కదా ఎనీ మోడల్. సో కాబట్టి ఇవన్నీ 3rd హౌస్ కిందకే వస్తుంది. సో మీది ఆల్రెడీ 3rd హౌసే కాబట్టి మీకు ఫ్రెండ్లీగానే ఉంటుంది. మీ ఏదో నేర్చుకుంటున్నా అన్నారు కదా, మంచిగా నేర్చుకోండి, పని చేస్తుంది. ఎందుకంటే శని నక్షత్రంలో పుట్టారు మీరు. శని ఎవరు? దశమాధిపతి. లగ్న నక్షత్రాధిపతి చంద్రుడు దశమాధిపతి నక్షత్రంలో లాభంలో ఉన్నాడు. కాబట్టి ఏంటిది, మీరు సుపీరియర్ పొజిషన్స్లో ఉండేదానికి, ఏదైనా టీచింగ్ ట్రైనింగ్ చేసేదానికి, మల్టిపుల్ రోల్స్ అప్పచెప్పేదానికి. అంటే మీ పని మీరు చేసుకోవాలంటే నేను చిన్న రోల్లో ఉన్నాను, 30,000కే ఉన్నాను, ఎదుగుతానా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మీరు అదని విజువలైజ్ చేయలేదు కాబట్టి మీకు అట్లా అనిపిస్తుంది. కానీ నాకు ఏదో కొంచెం నెంబర్ ఆఫ్ చార్ట్స్ పెట్టే వరకు లేదు పని చేస్తుందనే కాన్ఫిడెన్స్ వస్తుంది అంతే. ఓకే మీరే చెప్పండి తర్వాత వచ్చి. అయిపోయింది నాది. ఎలా అనిపించింది? మంచి చెడు వదిలేసేసి అనాలిసిస్కే మార్కులు వేయాలి మనకి. నచ్చిందా ఓవరాల్ అనాలిసిస్? నచ్చిందండి. ఇంకో క్వశ్చన్ ఇంకా ఉన్నాయా క్వశ్చన్లు? చెప్పండి. అంటే జస్ట్ ఇది ఇప్పుడు ఇంట్లో ఏజ్ అవుతుంది కదా, పెళ్లి గురించి అడుగుతారు కదా. వాళ్ళు అడుగుతారు కాబట్టి మనం చేసుకోవాలంటారు, అంతేనంటారా?
అంతే కదా! మీరు ఉమ్. చెప్తారు కదా! ఈ టైం బాగుంటుందని. ఓకే, మీరేమైనా చేసుకోవాలనుకుంటున్నారా? మీకు కూడా ఒపీనియన్ ఉందా? అంటే నాకు నెక్స్ట్ ఇయర్ ఉంది. ఈ ఇయర్ లేదు. 27కి అలా. ఆ, సరే మరి ట్రై చేయండి మరి. ఉమ్, ఏం పర్వాలేదు, ట్రై చేయండి. శని వచ్చేసేసి లాభంలో ఉన్నాడు. శని నక్షత్రంలో గ్రహం ఎవరున్నారు? చంద్రుడు ఒక్కడే ఉన్నాడు కదా. ఆ, ఆయన్ని కుజుడు కూడా చూస్తున్నాడు కదా. పర్వాలేదు, మీరు ట్రై చేయొచ్చు, ఇప్పుడు ట్రై చేయొచ్చు, 2 ఏళ్ల తర్వాత ట్రై చేస్తుంటే ట్రై చేయొచ్చు, మీకు కుదిరినప్పుడు ట్రై చేయండి. అదంతా మీ ఇష్టం. నేను చెప్పేదానికి ఏం లేదు. ఎప్పుడైనా బాగానే ఉంది కదా, ఎప్పుడైనా ఓకే అనమాట. స్టార్ట్ చేస్తేనే కదా ముందు పోయేది, స్టార్ట్ చేయాలి అంతే. అవును. సరే మరి ఉండనా, టాటా బాయ్ బాయ్ మరి. ఓకే అండి.